యుద్ధకాండంలో మొదటి భాగంలో శ్రీరాముడు తన వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరటం, అక్కడ సముద్రుడిని ఉపాసించి తరువాత విశ్వకర్మ కొడుకైనటువంటి నలుని సహకారంతో 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు కలిగినటువంటి సేతువుని 5 రోజుల్లో నిర్మించటము తెలుసుకున్నాం. ఆ తర్వాత లంక మీదకు దండయాత్ర మొదలుపెట్టినప్పుడు అంగదుడి చేతిలో ఓడిపోయినటువంటి రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు కపట యుద్ధానికి దిగి రామలక్ష్మణుల మీద నాగాస్త్రాన్ని ప్రయోగించటం, ఆ తరువాత గరుత్మంతుడి రాకతోటి ఆ నాగాస్త్ర ప్రభావం నుంచి రామలక్ష్మణులు విముక్తులు కావటం తెలుసుకున్నాం. ఆ తరువాత రావణుడు లక్ష్మణుడి మీద శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు దానితో కోపగించినటువంటి శ్రీరాముడు రావణుడితోటి యుద్ధం చేస్తూ అతని ధనుస్సుని కిరీటాన్ని కింద పడివేయటం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీరాముడు, నువ్వు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకొనిరా, నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు. ఇది యుద్ధకాండ మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక రెండవ భాగంలో అంతఃపురానికి వెళ్ళినటువంటి రావణాసురుడు అవమాన భారానికి లోనయ్యి తమ్ముడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపమన్నాడు. మనందరికీ తెలుసు కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా ఉంది అని. ఎందుకంటే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రిస్తే ఒక్కరోజు మాత్రమే భోజనం చేస్తాడట. అందుకనే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి రావటం జరిగింది. సరే, కుంభకర్ణుణ్ణి నిద్ర లేపారు. రాక్షసులందరూ వెళ్ళి బాకాలు ఊదుతూ తప్పెట్లు మోగించుకుంటూ శూలాలతో పొడుస్తూ నానా విధాలైనటువంటి ప్రయత్నం చేసి చివరకు కుంభకర్ణుణ్ణి నిద్ర లేపారు. నిద్ర లేచి వచ్చినటువంటి కుంభకర్ణుడు రావణుడితోటి తెలివిగల వాళ్ళు జరిగిన దాని గురించి ఆలోచించరని, కాబట్టి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్న కాబట్టి అతను చేసిన పని మంచైనా చెడైనా అతని తరఫున యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి యుద్ధంలో చంపివేస్తాను అని చెప్పి మాటిచ్చి యుద్ధరంగంలోకి వచ్చాడు. అలా యుద్ధరంగంలోకి వచ్చినటువంటి కుంభకర్ణుడు వానరులను చావు దెబ్బ తీస్తూ ఉంటే వారు తలొక దిక్కు పారిపోతూ ఉన్నారు. దానితోటి శ్రీరాముడు ఐంద్రాస్త్రాన్ని ఉపయోగించి కుంభకర్ణుడి యొక్క శిరస్సును ఖండించాడు. శ్రీరాముడి బాణధాటికి కుంభకర్ణుడి తల లంకలో పడింది. ఆ తల తగలటం వల్ల రాజవీధుల్లో ఉన్నటువంటి ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూడా కూలిపోయాయి. కుంభకర్ణుడి మరణ వార్త రావణుడిని బాగా కుంగతీసింది. దానితోటి రావణుడు బాధపడుతుంటే చూసి రావణుడు పెద్ద కొడుకు అయినటువంటి రెండవ కొడుకు అయినటువంటి అతికాయుడు యుద్ధరంగంలోనికి వచ్చాడు. వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే అతన్ని కూడా లక్ష్మణుడు చంపివేయటం జరిగింది. దానితోటి తండ్రిని, తమ్ముణ్ణి, కొడుకుని కోల్పోయినటువంటి రావణుడు దుఃఖిస్తూ ఉంటే అప్పుడు పెద్ద కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు యుద్ధరంగంలోనికి వచ్చాడు. రాముణ్ణి చంపేటటువంటి భారం తన మీద వేసుకున్నాడు. వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితోటి రామలక్ష్మణులు ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో స్పృహ కోల్పోయారు. దాంతో జాంబవంతుడి సలహా మేరకు హనుమంతుడు హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి సర్వ ఔషధి పర్వతాన్ని పెకిలించుకొని తీసుకువచ్చాడు. ఆ ఔషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మాయమైపోవటంతో పాటు ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్ర ప్రభావంతో చనిపోయినటువంటి 67 కోట్ల మంది వానరులు కూడా తిరిగి లేచి కూర్చోవటం జరిగింది. సుగ్రీవుడి ఆజ్ఞతోటి వానరులు లంకకు నిప్పు పెట్టారు. ఆ తరువాత ఇంద్రజిత్తు శత్రువులను మానసికంగా దెబ్బతీయ తలిచి హనుమదాది వీరులు చూస్తూ ఉండగా మాయాసీతని సంహరించాడు. అందరూ నిజమే అనుకుంటే అప్పుడు విభీషణుడు వచ్చి అది ఇంద్రజిత్తు యొక్క మాయని, చనిపోయింది సీత కాదు అని చెప్పారు. ఆ తరువాత ఇంద్రజిత్తు మాయతోటి నికుంభిల అభిచార హోమాన్ని చేయటానికి తలపెట్టాడు. ఈ హోమం చేస్తే అతన్ని యుద్ధంలో ఎవరూ చంపలేరు. ఈ విషయం తెలుసుకున్నటువంటి లక్ష్మణుడు రామానుజ్ఞతోటి వెళ్ళి ఇంద్రజిత్తుతోటి హోరాహోరీ యుద్ధం చేసి ఐంద్రాస్త్రాన్ని ఉపయోగించి ఇంద్రజిత్తుని చంపివేశాడు. ఆ తరువాత యుద్ధం చివరి అంకానికి చేరుకుంది. దానితోటి రామలక్ష్మణులిద్దరూ రాక్షసుల మీద ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు.
ఆ తరువాత ఇది తెలిసినటువంటి రావణుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే సుగ్రీవుడి చేతిలో విరూపాక్షుడు మరియు మహోదరుడు మట్టి కరిచారు. యుద్ధరంగంలోకి వచ్చినటువంటి రావణుడు విభీషణ్ణి చంపబోతూ ఉంటే లక్ష్మణుడు అడ్డుపడ్డాడు. దానితోటి కోపం వచ్చి రావణుడు ఇంద్రజిత్తు మీద శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది చూచినటువంటి శ్రీరాముడు ఆ శక్తి ఆయుధాన్ని వేడుకున్నాడు, నీలో ఉన్నటువంటి చంపే శక్తి నశించుగాక అని. అయితే ఆ ఆయుధం గుచ్చుకున్నటువంటి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. అది చూచినటువంటి శ్రీరాముడు ఈ లోకంలో ఇక రావణుడో రాముడో ఎవరో ఒక్కరు మాత్రమే మిగిలి ఉండటం తథ్యం అని చెప్పి తన విలువిద్య పాండిత్యంతో రావణుడి మీద యుద్ధం చేస్తూ ఉంటే రాముడిని ఎదుర్కోలేక రావణుడు భయంతో పరుగులు పెట్టాడు. పడిపోయినటువంటి తమ్ముడిని చూసి శ్రీరాముడు విలవిల్లాడిపోయాడు. ఏ దేశంలోనైనా భార్య దొరకొచ్చు, బంధువులు దొరకొచ్చు, కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు దొరకడు అని దుఃఖిస్తూ ఉంటే సుషేనుడు అక్కడికి వచ్చి లక్ష్మణుడు జీవించి ఉన్నాడని, అతన్ని సర్వ ఔషధి మూలికలు తీసుకువచ్చినట్టయితే అతను తిరిగి బ్రతికించవచ్చని అన్నప్పుడు మరొక్కసారి హనుమ వెళ్ళి ఓషధి పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. ఇక అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏమీ ప్రయోజనం ఉండేది కాదు అని అన్నాడు. ఇంతలో ఇంద్రుడు అక్కడికి మాతలి అనేటటువంటి సారథితోటి ఒక దివ్యమైన రథాన్ని పంపించాడు. శ్రీరాముడు ఆ రథాన్ని ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి అధిరోహించాడు. యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత మిగతా రోజుల కంటే భిన్నంగా ఆ రోజు యుద్ధం సాగింది. కొంతసేపు ఎవరికి ఎవరు తీసిపోరు అన్న విధంగా విజృంభించారు. రాముడిదే పైచేయి అవ్వటంతో రావణుడి సారథి రావణుడి యొక్క రథాన్ని పక్కకు తీసుకువెళ్ళాడు. అది అవమానంగా భావించాడు రావణుడు. తన సారథి మీద కోపం తెచ్చుకున్నాడు. మళ్ళా ఆ సారథి రథాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈలోపు ఆ యుద్ధాన్ని చూడటానికి అగస్త్య మహర్షి దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. సమస్త లోకసాక్షి అయిన సూర్యుని స్తుతించేటటువంటి ఆ మంత్రం జయావహం, అక్షయం, పరమ మంగళకరం, సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం, ఆయుర్వర్ధనం, సమస్త ఆపదాపహరణం రాముడు ఆచరించి ఆ మంత్రరాజాన్ని 3 సార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యుడికి నమస్కరించి ధనుస్సుని ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు. ఇక ఆ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే ఆకాశానికి ఆకాశము, తర్వాత సముద్రానికి సముద్రమే అన్నట్లుగా రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానం అన్నట్లుగా సాగుతూ ఉన్నది. ఇక మాతలి, రథసారథైనటువంటి మాతలి రావణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని సూచించాడు. దానితోటి శ్రీరాముడు రావణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుణ్ణి అంతమొందించాడు. అన్న చనిపోయినందుకు బాధపడి దహన సంస్కారాలకు అనుమతి ఇవ్వమని శ్రీరాముణ్ణి అడిగినప్పుడు, ఏ వ్యక్తి అయినా జీవించి ఉన్నప్పుడే వైరం ఉండాలి, కానీ మరణించిన తర్వాత దాన్ని వదిలివేయాలి. కాబట్టి నా కార్యం నెరవేరింది, నువ్వు అతనికి దహన సంస్కారాలు చెయ్యి అని అన్నప్పుడు విభీషణుడు దహన సంస్కారాలు చేశాడు. ఇక ఆ తరువాత శ్రీరాముడి ఆదేశం మేరకు అతనికి పట్టాభిషేకం చేయటం జరిగింది. తరువాత శ్రీరాముడి ఆదేశం మేరకు సీతతోటి తన విజయవార్తని హనుమంతుడు తెలపటానికి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళి సీతమ్మకు ఈ వార్తని చెప్పాడు. ఆమె ఎంతో ఆనందంగా విభీషణుడు పంపినటువంటి పల్లకి ఎక్కి వచ్చింది. దగ్గరకు వస్తున్నటువంటి సీతని చూసి శ్రీరాముడు, నా వంశప్రతిష్ఠ నిలుపుకోవటానికి దుష్టుడైనటువంటి రావణుడి చెర నుండి నిన్ను విడిపించాను, కానీ ఇంతవరకు పరుడి యొక్క పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన మీద నాకు సందేహం ఉంది, కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని అనగా సీత శ్రీరాముని మాటలు తనకు ములుకుల్లా గుచ్చుకోవటంతో స్థాయికి తగినట్టుగా మాట్లాడలేదని, నీకు విశ్వాసం కలిగించటానికి అగ్నిప్రవేశం ఒక్కటే శరణ్యము అని భావించింది. శ్రీరాముడి మనసు తెలుసుకున్నటువంటి లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు.
సీత అగ్నిప్రవేశం చేసింది. అక్కడున్న వాళ్ళందరూ భయాందోళనకు లోనయ్యారు. కానీ స్వయంగా అగ్నిదేవుడే సీతాదేవిని తీసుకొచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు. ఆ తరువాత సీత గురించి తనకంతా తెలుసని, తన శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకి చాటటానికే అగ్నిప్రవేశం చేయించాను అని చెప్పి సీతను దగ్గరకు తీసుకున్నాడు శ్రీరాముడు. ఇక ఆ తరువాత శ్రీరాముణ్ణి దుష్ట సంహారం చేసినటువంటి శ్రీరాముడు ప్రజానురంజకంగా పరిపాలన చెయ్యమని ఆ పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. శ్రీరాముడి కోరిక మేరకు పడిపోయి ఉన్నటువంటి వానరులు, మృతులై పడి ఉన్న వానరులందరినీ ఇంద్రుడు బ్రతికించాడు. విభీషణుడు లంకలో ఉండమని ప్రార్థించినా భరతుడు తన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి తను వెళతానని చెప్పటంతో విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేశాడు. దానిలో బయలుదేరుతూ మార్గమధ్యంలో భరద్వాజ ఆశ్రమాన్ని కూడా చూశారు. అలాగే హనుమంతుడు ముందుగా వచ్చి భరతుడికి, గుహుడికి శ్రీరాముడు వస్తున్నటువంటి శుభవార్తని చెప్పారు. పుష్పక విమానంలో నందిగ్రామాన్ని చేరుకున్న సీతారామ లక్ష్మణులకు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌశల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకి నమస్కారం చేశారు. ఆ తరువాత భరతుడు శ్రీరాముడి కాళ్లకు పాదుకలు తొడిగాడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. యువరాజుగా ఉండమని లక్ష్మణుడిని కోరితే ఒప్పుకోకపోతే భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశారు. యజ్ఞయాగాది క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు శ్రీరాముడు. ఎలాంటి ఈతి బాధలు లేవు ప్రజలకు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. ఇలా 11,000 సంవత్సరాలు ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్నమాట నేటికి కూడా ఆదర్శమైంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ యుద్ధకాండ పూర్తయిపోయింది. రామాయణం కూడా చివరి కాండం పూర్తయింది దీంతో.